పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్టు సామాన్యుడిపై పడింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధమే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. ఈ క్రమంలో సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెరిగింది. దాంతో హైదరాబాద్లో డొమెస్టిక్ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రభావం నేరుగా సామాన్యుడిపై పడింది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్టు సామాన్యుడిపై పడింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియా యుద్ధం సామాన్య ప్రజలకు భారంగా మారింది. ఇవాళ ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వంట గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో మరి ఒక్కసారిగా సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ గ్యాస్ ధరలు ఎల్పిజి సిలిండర్ పై, ఏదైతే గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పిజి సిలిండర్ పై 60 రూపాయలు, ఏదైతే కమర్షియల్ సంబంధించిన సిలిండర్ పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా చెప్పింది. దీంతో హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ ధర 965 రూపాయలు. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్టు కూడా తాజాగా ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రధానంగా ఈ గృహ వినియోగదారులకు సంబంధించిన సిలిండర్ 14.2 కేజీలు అందుబాటులో ఉన్నది. ఇది ఢిల్లీలో 913 రూపాయలు కాగా, ముంబైలో 912 రూపాయల 50 పైసలు, కోల్కతాలో 939, చెన్నైలో 928 రూపాయల 50 పైసలు ఉంది. ఇది పూర్తిగా అంటే పశ్చిమాసియాలో ఘర్షణ నేపథ్యంలోనే ఇంధన లభ్యత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైనే ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ పౌరులకు అందుబాటులో ధరలు, ఇంధన లభ్యతలు ఉండేందుకు మా తొలి ప్రాధాన్యతను ఇస్తున్నామని కూడా చెప్పారు. ఏదైతే క్రూడ్ ఆయిల్ సంబంధించిన రాకపోకలకు సంబంధించిన, నౌకాలకు సంబంధించిన రాకపోకలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విషయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు కూడా హర్దీప్ సింగ్ పూరి తన మొదటి ప్రాధాన్యతను ఇదే అని చెప్పారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదు అని, దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెట్టింట్లో చక్కలు కొట్టిన నేపథ్యంలో దానికి సంబంధించిన కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తోసిపుచ్చింది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి ఎల్పిజి విషయంలో భారత్ అన్ని అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పేసి చెప్పారు. అయితే హార్ముజ్ సంధి ఏదైతుందో దానికి సంబంధించిన సోర్సుల నుంచి భారీ ఇంధనం లభ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ పెరిగిన రేట్లు, ఏవైతే ఈ ఎల్పిజి సిలిండర్ల పెరిగిన రేటు ఉందో ఇది అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తామని ప్రధానంగా ఒక సిలిండర్ పెరగడంతో ఇవాళ సామాన్య ప్రజలకు భారం అవుతుంది. దీంతో పాటు మరిన్ని పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోని ఈ ఇంధన రేట్లు పెరిగినట్టు, అందులో భాగంగానే గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినట్టు ప్రధానంగా చెప్పొచ్చారు. ఈ ధరతో ఇవాళ హైదరాబాద్ లో 965కు చేరుకుంది, ఢిల్లీలో 913 చేరుకుంది. అయితే ఈ పెరుగుదల కొద్ది రోజులే ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇది ఒకవేళ ఈ పశ్చిమాసియాలో ఆ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే మాత్రం మరిన్ని రోజులు ఇదే తరహా పెంచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే పెట్రోలియం, డీజిల్ సంబంధించిన రేట్లు, క్రూడ్ ఆయిల్ సంబంధించిన రేట్లు కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే హార్మోన్స్ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత అక్కడ ఆగిపోవడం కావచ్చు, ఆ జలసంధిని మూసివేయడం కావచ్చు, అన్ని జరుగుతున్న నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉంది. మరోపక్క ఇతర దేశాలు కూడా కయ్యానికి కాలుదూతున్న నేపథ్యంలో ట్రంప్ తన సొంత ఎజెండా కోసం ఏదైతే చేస్తుందో అదంతా కూడా ఇవాళ మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ రవాణా కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి ఎప్పటికప్పుడు పెట్టినప్పటికీ కూడా నిల్వలు తగ్గడంతో ఈ ఇంధన రేట్లు పెరిగినట్టు తాజాగా తెలుస్తుంది. పూర్తిగా ఇవాళ గ్యాస్ సిలిండర్ రేటు పెరగడంతో సామాన్య ప్రజలకు మరింత భారంగా ఇది. పూర్తిగా ఇవాళ ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగానే ఈ రేట్లు పెరిగినట్టు తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.